సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఎమ్మెల్యేల వలసలతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. 3 ఎమ్మెల్యేలతో తిరిగి పుంజుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణలో పసుపు జెండా ఎగరేయడానికి చెమటోడ్చుతున్నారు. కేసీఆర్ సర్కార్ పైన ఒంటి కాలిపై లేస్తున్న ఆయన ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకు పార్టీ పరంగా తగినంత బలం దొరకకపోవడంతో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. కొంత సీనియర్లు, ఇతర నాయకుల సాయంతో తెలుగుదేశాన్ని గట్టెక్కించడానికి చేస్తున్న ప్రయత్నాలు కొంతమేరకే ఫలిస్తున్నాయి. దీంతో తనకు మరింత బలం కోసం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. తెలంగాణలోని కీలకమైన రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు లాక్కోవాలనే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది యువ రెడ్డి నాయకులు ఇప్పటికే టీడీపీ వైపు చూస్తున్నారు. ఎన్నికల నాటికి ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిపైన కూడా రేవంత్ నజర్ వేశారు. గత ఎన్నికల తర్వాత తెర వెనక్కి వెళ్లిపోయిన కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి త్వరలో పసుపు కండువా కప్పుకునే సూచనలున్నట్టు ప్రచారం జరుగుతోంది. మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె ఆ తర్వాత కాంగ్రెస్లో క్రియాశీలకంగా లేరు. ఆ పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో విజయశాంతి కనిపించడం లేదు. ఇటీవల తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నా డిఎంకే తరపున ప్రచారం చేసిన ఆమె తెలంగాణలో మాత్రం రాజకీయాలు మాట్లాడడం లేదు. దీంతో ఆమె కాంగ్రెస్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో విజయశాంతి టీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించారు. పార్టీలో కేసీఆర్ తర్వాత స్థానాన్ని ఆమె కొంతకాలం ఎంజాయ్ చేశారు కూడా. అయితే మెదక్ ఎంపీగా ఉన్న సమయంలోనే కేసీఆర్తో ఆమెకు విభేదాలు మొదలయ్యాయి. చాలా కాలం టీఆర్ఎస్లో అసంతృప్తితో కొనసాగిన విజయశాంతి తెలంగాణ వచ్చిన వెంటనే కాంగ్రెస్లోకి ఫిరాయించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని నమ్మిన ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్లో ఇమ్మడలేకపోయిన రామలమ్మ గత 3 ఏళ్ల నుంచి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె టీడీపీలో చేరి కీలక బాధ్యతలు చేపట్టే సూచనలున్నట్టు సమాచారం. ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా చర్చలు ప్రారంభమైనట్లు తెలుగుదేశం వర్గాలంటున్నాయి. విజయశాంతి పార్టీలోకి వస్తే రేవంత్ రెడ్డితో పాటు మరొక ఆకర్షణ వచ్చినట్లేనని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే విజయశాంతి ఆషామాషిగా పార్టీలోకి వస్తారా? వస్తే ఏ పదవికి ఒప్పుకుంటారు? కేసీఆర్ పాపులారిటీ ముందు ఆమె నిలబడుతుందా అనే చర్చ సాగుతోంది. రాములమ్మకు సాదరంగా ఆహ్వానం పలికేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.